హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయ్యాం, దిగేసినాము. ఇంకా మా లగేజ్లు కూడా తీసుకున్నాము. ఇంకా బయటికి వెళ్ళేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు మా కోసం, ఆ అన్నని మీట్ అవుతాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసినాడు. మా కోసం అన్న నూడిల్స్ లాంటిది ఒకటి, ఇంకొకటి వెజిటబుల్ రైస్ తెచ్చినాడు. ఇది నూడిల్స్ మళ్ళీ మ్యాగీనో ఏదో అర్థం కావట్లేదు, మొత్తానికి బాగుంది. ఇతనేనండి నా ఫ్రెండ్ సుమంత్. ఇంటర్లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకడు. ఢిల్లీలో జాబ్ చేస్తాడు ఇతను మా పాత వీడియో చూసి, అరే మనాలి వెళ్తున్నావు, ఢిల్లీ వచ్చి నన్ను కలవకుండా వెళ్తావా అని ఫోన్ చేశాడండి. అలాగే మీరు ఫ్లైట్ ఏ టైంకి దిగుతారో కనుక్కొని, మీకు ఫుడ్ అయితే ఇబ్బంది అవుతుంది, ఆ టైంకి నేనే తీసుకొని వస్తానని చెప్పేసి మాకైతే ఫుడ్ ప్రొవైడ్ చేశాడు. చాలా థ్యాంక్ యూ రా సుమంత్. అయ్యో ఏమి ఇంత చల్లగున్నాయి. మేమైతే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో ప్యాకేజీ మాట్లాడుకున్నామండి. వాళ్ళు అందరినీ ఇక్కడ ఢిల్లీ నుండే పికప్ చేసుకుంటారంట. మాతో పాటు ఇంకా కొంతమంది కూడా జాయిన్ అవుతారు. వాళ్ళు రావడం కొద్దిగా లేట్ అవుతుందంటే మేము చెల్లార్లోకి వెళ్ళి తల దాచుకున్నామండి. చెల్లార్లోకి ఎందుకు వెళ్ళామంటే, ఈ ఢిల్లీలో క్రిటికల్ కండిషన్స్ అండి. పగలైతే విపరీతంగా ఎండ ఉంటుంది, రాత్రి అయితే విపరీతంగా చలి ఉంటుంది. ఇంకా ఢిల్లీలో మేమైతే ఇప్పుడు మా వ్యాన్ కోసం వెళ్తున్నామండి. ఇక్కడ మాత్రం చలి చంపేస్తున్నాం. ఢిల్లీలో మాత్రం చలి చంపేస్తుందండి. అన్నీ కప్పేసుకున్నా కూడా ఫుల్గా ఉంది. ఇది ఢిల్లీ ఎయిర్పోర్టు. ఇదే మనం ఇప్పుడు వెళ్ళబోయే బస్సు. కులు, సిమ్లా, మనాలి ఇవన్నీ చూపించి మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేస్తుంది. ఒకవేళ ప్యాకేజ్ ఎక్కువ మంది బుక్ చేసుకుంటే మనకు వెహికల్తో పాటు ఒక తెలుగు గైడ్ని కూడా అరేంజ్మెంట్ చేస్తారండి వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు. ఒకవేళ మన ఎవరూ లేకుండా మన ఇద్దరమే ఉన్నట్లయితే వాళ్ళు కారు, ఒక డ్రైవర్ని అరేంజ్ చేస్తాడు. అతనే మనకు గైడ్గా వ్యవహరిస్తాడు. ఇంకా మేము భాషతో ఇబ్బంది లేకుండా ఉండడానికి తెలుగు ట్రావెల్ ఏజెన్సీని పట్టుకున్నామండి. దాని పేరు వండర్ అడ్వెంచర్స్. అక్కడే బుక్ చేసుకున్నాం. డీటెయిల్స్ ఇంకా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అందరం వచ్చాక మేమైతే మనాలికి బయలుదేరుతున్నామండి. అక్కడ కనిపించే అతనే మా గైడు, పేరు కాలేష్. ట్రిప్ గురించి ఏదో డిస్క్రైబ్ చేస్తున్నాడు, వినండి. అండ్ మనకి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏ రోజు ఏం చూస్తాం, ఈ రోజు మనం ఏం చేస్తాం అనే డిస్క్రిప్షన్ ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ మనం వెహికల్ స్టార్ట్ అయ్యే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ రోజు ఈ కవర్ చేస్తాం. దాంతోపాటు సేఫ్టీ మెజర్స్ ఎలా ఉండాలి, ఏం తీసుకోవాలనేది మీకు మొత్తం చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనాలి వెళ్ళడానికి 8.5 hours పడుతుంది, 7.5 hours 8 hours పడుతుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి హోటల్ చెకింగ్ చేస్తాం, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, ఫ్రెష్ అప్ అయిపోతాం. దాని తర్వాత సైట్ సీయింగ్ వెళ్ళిపోతాం. ఓకే, అక్కడ నుంచి రేపు చెప్తాను ఏం చేస్తాం అనేది. ఓకే, ఇంతవరకు దాన్ని. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, ఇక్కడ నుంచి స్వెటర్ అక్కడ తీసుకున్నామా? స్వెటర్ నో ఇష్యూస్. మనకు రూమ్స్లో కూడా హీటర్స్ ఉంటాయి, అంటే హీటర్ సపరేట్ ఛార్జ్ ఉంటుంది. దానికి మొత్తం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నో ఇష్యూస్. ఓకే, దారిలో ఇంత రాత్రి అయినా రాజధాని నగరంలో చూడండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. అదే మన సైడ్ అయితే ఈ పాటికి ఖాళీ రోడ్లు దర్శనమిస్తాయి. కానీ ఇక్కడ రాజధాని కదా, ఇలానే ఉంటుంది పరిస్థితి అర్ధరాత్రి అయినా కూడా. ఢిల్లీలో ఇక్కడ ఊరి బయట మాకు ఫుడ్ కోసం ఇక్కడ ఆపినాడు డ్రైవర్ అన్న. చూడండి ఎంత బాగుందో హోటల్. అసలు చాలా బాగుంది. నేనైతే ఈరోజు రాత్రికి ఇంకా సమోసాతో ముగించాలనుకున్నా. ఇంకా ఫుల్ ఉంది కడుపు, అందుకే చిన్న సమోసా తీసుకున్నాను. అలా సరదాగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ రాత్రంతా ప్రయాణం చేశామండి. ఢిల్లీ నుండి మనాలికి 518 కిలోమీటర్లు. మేము రాత్రంతా ప్రయాణం చేసినా ఇంకా తెల్లవారేసరికి మనాలికి చేరుకోలేకపోయాం. ఎందుకంటే అంత హిమాచల్ ప్రదేశ్ అంటేనే మొత్తం ఘాట్ రోడ్డు, అంతా పర్వత ప్రాంతం. బట్ సీనరీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇంకా తర్వాత రోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే అండి సెకండ్ డే వ్లాగ్ అయితే ఇలా జరిగింది. మిగిలిన థర్డ్ డే వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.
అంటిల్ దెన్ బై బై. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.